నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొన్ని వర్క్లు కూడా జరిగినాయి. అదే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు క్రాప్ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి సార్. అదేవిధంగా మనం ఇన్స్పెక్షన్స్ అనేవి కంప్లీట్గా ప్రతిరోజు కలెక్టర్ గారు మనకి బేస్డ్ ఆన్ నెగిటివ్ న్యూస్ కలెక్టర్ గారు పంపిస్తున్నారు సార్. కలెక్టర్ గారు పంపించిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కూడా చెప్తా ఉన్నారు. చెప్పిన చోట ప్రతి ఒక్క చోట మనము కంప్లీట్గా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాం సార్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీము, అది ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్తాం. 232 విలేజ్ల్లో రెవెన్యూ సదస్సులు కంప్లీట్ చేసుకున్నాం సార్. ఇంకా 499 విలేజ్లు కంప్లీట్ చేయాల్సి ఉంది సార్. ఈ 232 విలేజ్లు కలుపుకొని మనకి 2952 పెటిషన్స్ అనేవి వచ్చున్నాయి సార్. ఇవి మేజర్గా ROR కరెక్షన్స్ అంటే 1B క్యాన్సిలేషన్స్, అంటే ఒకరి బదులు వేరే వాళ్ళకి పేరెక్కించేసారు. ఇలాంటి ఇష్యూస్ అన్ని మనకి సుమారుగా 1636 గ్రీవెన్సెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ నోషనల్ ఆర్డీఓ లెవెల్ అన్నా పెడితే దీన్ని నోషనల్ ఖాతాను మార్చి చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా చేయాలి. ఏదైనా సెటిల్ చేయాలనుకుంటే అక్కడికక్కడే కలెక్టర్ గారు చిన్న చిన్న ఇష్యూలు అయితే కలెక్టర్ గారు జేసీ గారు సెటిల్ చేశారు. ఏదైనా మేజర్ ఇష్యూస్ అయితే వారు దాన్ని కమిటీగా ఏర్పాటు చేసి అది ఇష్యూస్ అంతా ప్రభుత్వాన్ని తెలియజేసి ఎట్లా ఫైనలైజ్ చేయాలా, ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ల్యాండ్ను మనం ఏ రకంగా మనము డిస్ప్యూట్స్ క్లియర్ చేయడానికి ఏ యాక్ట్ తీసుకురావాలా. ఎందుకంటే ఈ ల్యాండ్లో చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మన గత ప్రభుత్వంలో ల్యాండ్ మీకు తెలుసు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే ఎవరి వల్ల 22 కింద ఇచ్చేసారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర తీసుకోవాలా, పేదలకు అందాల్సిన భూములన్నీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్గా మేజర్గా కూడా, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అగ్రికల్చర్ అయితే ఎంతవరకు పెద్దగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేజర్గా క్రాప్ లాస్ ఉంటుందేమో అని చెప్పి కలెక్టర్ గారితో ఒకసారి సమావేశం మాట్లాడదాం అనుకున్నాం. కానీ అనుకున్న స్థాయిలో మనం అక్కడ మేజర్గా అగ్రికల్చర్ క్రాప్ లాస్ ఏం పెద్దగా కనబడలేదు. ఏదైనా ఉన్నాయా లాస్ కూడా అది ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అగ్రికల్చర్ వారు కూడా రెగ్యులేషన్ చేసి అగ్రికల్చర్ లాస్ ఎక్కడైనా ఉంటే దాన్ని ప్రభుత్వాన్ని తెలియజేస్తారు. అదేవిధంగా మరి పంచాయతీరాజ్ రోడ్ల గురించి మాట్లాడారు. ఆ రెవెన్యూ ఈ పాత్ హోల్స్ గురించి ముఖ్యంగా మాట్లాడడం జరిగింది. దానికి రిపోర్ట్లు పరిచారు. ఎక్కడైతే గుంతలు ముడిచారో, ఎక్కడైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఒక పాట కూడా మట్టి కూడా వేయలేకపోతే మట్టి కూడా వేయలే. దానికి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు దాదాపు రిపోర్టులతో కేటాయించినారు. ఇక్కడ పాత్ హోల్స్ ఉంటుంది. లేదు పాత్ హోల్తో కాకపోతే మధ్యాహ్నం రోడ్డు వేయాలంటే రోడ్డు వేయమని చెప్పి చెప్పడం జరిగింది.